మహాశివరాత్రిని పురస్కరించుకొని ఆర్కే బీచ్ జనసంద్రాన్ని తలపించింది. విశాఖ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు విచ్చేసి ఆర్కే బీచ్ లో సముద్ర స్నానాలు ఆచరించారు. దీంతో బీచ్ ప్రాంతం కిక్కిరిసిపోయింది. పోలీసులు గజ ఈతగాళ్లు బీచ్ వద్ద పహారా కాశారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా పోలీస్ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. భారీ సంఖ్యలో పర్యాటకులు ప్రజల పుణ్యస్థానాలను ఆచరించారు. దీనిపై మరింత సమాచారం విశాఖ ఆర్కే బీచ్ నుంచి మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. శివరాత్రి ఉత్సవాన్ని ముగించుకొని ముఖ్యంగా జాగరణ ఉపవాస దీక్షలను ముగించుకొని భక్తులంతా కూడా సముద్ర తీర ప్రాంతాల్లో పుణ్యస్నానాలను ఆచరిస్తున్నారు. శివరాత్రి మరుసటి రోజు నదీ స్నానం అలాగే సముద్ర స్నానం ఎంతో పుణ్యఫలాన్ని ఇస్తుందని చెప్పి భక్తులు భావిస్తారు. ప్రతి ఏటా కూడా విశాఖపట్నం సాగర తీరంకి భక్తులు వేలాదిగా చేరుకొని పుణ్యస్నానాలు ఆచరిస్తారు. మనం చూడొచ్చు ఇక్కడ వేలాదిగా భక్తులంతా కూడా తమ శివరాత్రి ఉపవాస జాగరణ దీక్షల్ని ముగించుకొని ఇక్కడికి వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. దీని తర్వాత దీక్షలను ముగించుకొని శివరాత్రి ఆలయాలకి మళ్ళీ మరొకసారి వెళ్ళి శివుడి దర్శనం చేసుకుని తిరిగి వాళ్ళు శివరాత్రి ఉత్సవాలను ముగిస్తారు. ఇందుకు సంబంధించి భారీ ఏర్పాట్లను కూడా విశాఖపట్నంలో చేయడం జరిగింది. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల్లో స్నానాలకు వచ్చే భక్తులంతా కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద పోలీసులు ఎక్కడికక్కడ వాళ్ళంతా కూడా పహారా కాస్తూ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వాళ్ళు కూడా సెక్యూరిటీ మెజర్స్ని అయితే మాత్రం తీసుకుంటూ ఉన్నారు. ఎక్కడికక్కడ పోలీసు సెక్యూరిటీని ఇస్తూ వాళ్ళని అలర్ట్ చేస్తూ ఉన్నారు. సముద్ర తీర ప్రాంతం దగ్గర జాగ్రత్తలు, సముద్ర స్నానాలు చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద పోలీసులు అలర్ట్స్ అయితే ఇస్తూ ఉన్నారు. మరోవైపు భక్తులంతా కూడా ఇక్కడికి చేరుకొని ప్రత్యేకంగా ఈ పుణ్య స్నానాలను ఆచరిస్తూ వాళ్ళంతా కూడా తమ దీక్షలను అయితే మాత్రం క్లోజ్ చేసుకుంటూ ఉన్నారు. అలాగే సాగర తీరంలో ప్రత్యేకంగా సైకత శివలింగాల్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళంతా పూజలు కూడా చేస్తూ ఉన్నారు. అయితే చాలామంది ఇక్కడ మనం చూసుకుంటే కనుక ముఖ్యంగా శివరాత్రి అమావాస్యకి సంబంధించిన రోజు అంటే అమావాస్య ఉంటుంది కాబట్టి సముద్ర తీర ప్రాంతంలో హై టైడ్స్ కూడా వస్తూ ఉంటాయి. అంటే ఈ హై టైడ్స్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా అలల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం అయితే మాత్రం ఉంటుంది. అయినప్పటికీ కూడా నదీ తీర ప్రాంతాల్లో పుణ్యస్నానాలు అన్నవి ఎంత ఫలితం ఇస్తాయో సముద్ర తీర ప్రాంతాల్లో పుణ్యస్నానాలు చేసినా కూడా అంతే ఫలితం ఇస్తుందని భక్తులంతా కూడా భావిస్తారు. మనం ఇక్కడ చూడొచ్చు శివలింగాలను ఏర్పాటు చేసుకున్నారు. శివలింగాల దగ్గర సైకత శివలింగాలతో పూజలు అవి కూడా చేస్తున్నారు. అమ్మ, మీరు ఆల్రెడీ ఇక్కడ పూజ చేశారు కదా, అంటే శివరాత్రి మరుసటి రోజు వచ్చి నదీ స్నానం పుణ్యం ఎంతో వస్తుందని అంటారు. ఏంటమ్మా, ఏం చేశారు ఇక్కడ? శివరాత్రి రోజు మొత్తం ఉపవాసం ఉండి ఆ రోజు జాగారం చేసి సాయంత్రం తెల్లవారు ఇక్కడికి వచ్చి పూజ చేస్తే మంచిదని. ఎందుకని సముద్ర స్నానాలు చేస్తారు మరుసటి రోజు అంటే అది ఆనవాయితీగా వస్తుంది? సముద్ర స్నానం చేస్తే మంచిదనేసి శివరాత్రి మొత్తం ఉపవాసం ఉండి ఆ రోజు మంచిదనేసి భక్తుల విశ్వాసం ఎప్పటి నుండో వస్తుంది ఆనవాయితీగానే. ఇది ఇక్కడ భక్తులు అయితే మనకు చెప్తూ ఉన్నారు. సముద్ర స్నానాలను ఆచరించడం వలన ఎంతో పుణ్యఫలం వస్తుంది, పాప పరిహారణ జరుగుతుంది అని చెప్పి భావిస్తున్నామని అంటున్నారు. ముఖ్యంగా ఏదైతే నదీ తీర ప్రాంతాలు లేని చోట సముద్ర తీర ప్రాంతాలు ఉన్న చోట కూడా పుణ్యస్నానాలు ఆచరించడం అనేది ప్రతి ఏటా కూడా ఆనవాయితీగా వస్తుంది. అయితే ఎలా అయితే భక్తులు ఇక్కడికి వచ్చి భక్తి శ్రద్ధలతో ఈ పుణ్యస్నానాలతో శివరాత్రి మహోత్సవాల్ని ముగిస్తారో అంతే జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. చిన్నపిల్లలు, మహిళలతో సముద్ర తీర ప్రాంతాలకు వచ్చి స్నానాలు ఆచరించేటప్పుడు లోతైన ప్రాంతాల దగ్గరికి వెళ్ళకూడదు. అలాగే హై టైడ్స్ వస్తే కనుక తీర ప్రాంతాలకు దగ్గరగా మాత్రమే వీళ్ళంతా కూడా పుణ్య స్నానాలను ఆచరించాల్సి వస్తుంది. ఎందుకనంటే శివుడికి అభిషేక ప్రియుడు అంటారు. శివుడికి అభిషేకం ఎలా అయితే చేసి శివరాత్రి రోజు మొత్తం రోజంతా శివాలయాలకు చేరుకొని ఉపవాస జాగరణ దీక్షలు చేస్తారో మళ్ళీ మరుసటి రోజు ఇక్కడికి వచ్చి సముద్ర స్నానాలు చేసి వాళ్ళంతా కూడా తిరిగి వాళ్ళ దీక్షలను ముగించుకొని ఆలయాలకు వెళ్ళి దర్శనం చేసుకుని శివరాత్రి మహోత్సవాన్ని ముగించుకుంటారు. దీంతో విశాఖపట్నం అంతా కూడా అలలు కనబడనంత ఎత్తులో సముద్ర తీర ప్రాంతం అంతా కూడా జన సముద్రంగా మారింది. ఇక్కడ అలల హోరుకి అక్కడ భక్తులు చేస్తున్న శివనామ స్మరణ తోడై మొత్తం విశాఖపట్నం తీర ప్రాంతం అంతా కూడా మరి శివనామ స్మరణతో మారుమ్రోగుతుంది. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM TV.